హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీస్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం రీజనింగ్ ఫస్ట్ చూసుకుంటే మనం రీజనింగ్లో ఆల్రెడీ పార్ట్ 1 అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆ పార్ట్ 1లో అనలైజ్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చిన మనకు 5 నుంచి 7 టైప్స్ అన్నమాట, 7 మోడల్స్ అనేది మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనం పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్, ఓకేనా, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇక్కడ నుంచి కూడా ఫ్రెండ్స్ దాదాపుగా మనకు 250 క్వశ్చన్లు అనేది రావడం జరిగింది. మొత్తం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జరిగింది కదా ఎగ్జామ్ అనేది, ఇప్పటి నుంచి జూన్ 24 వరకు అనేది జరగడం జరిగింది. అప్పుడు దాదాపుగా కోడింగ్ డీకోడింగ్ నుంచి దాదాపుగా మనకు ఒక 250 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అవి దాదాపుగా మనకు 8 నుంచి 10 మోడల్స్ వరకు ఉన్నాయి అవి, ఓకేనా. 8 నుంచి 10 మోడల్స్ వరకు అవి ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తాను. అదేవిధంగా దానికి సంబంధించిన ఓకేనా, దాదాపు ఒక 100 క్వశ్చన్లు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరుస్తున్నాను. టెలిగ్రామ్ యొక్క ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో కింద ఉంది ఫ్రెండ్స్. ఓకే, అక్కడ నుంచి మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం మొత్తం క్వశ్చన్స్ అనేది చూడకూడదు, ఓకేనా. ఇన్ దిస్ క్వశ్చన్స్ గ్రూప్ ఆఫ్ నంబర్స్ అండ్ సింబల్ ఈజ్ కోడెడ్ యూజింగ్ లెటర్ codes as per the codes given below and the conditions which follow. The correct combinations is code following the conditions is your అంటే మనకు నోట్ ఇచ్చింది అనమాట. ఇక్కడ మనకు ఇవ్వడం ఏం జరిగింది, నోట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎలాంటి కండిషన్ ఫాలో కాకుంటే, ఓకేనా, ఎలాంటి కండిషన్ అనేది ఫాలో కాకుంటే ఈయన ఏమేమి ఇక్కడ లెటర్స్ ఇచ్చిండు కదా, ఆ లెటర్స్కి సంబంధించింది మనకు ఇక్కడ ఆన్సర్ అనేది పెట్టాలి. అంటే కండిషన్ ఫాలో కాకుండా ఇక్కడ ఫస్ట్ కండిషన్స్, అదేవిధంగా సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్లో ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఎన్టీపీస్లో నిన్న జరిగిన క్వశ్చన్లో ఒకటే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ని చూడాలి, ఓకేనా. ఫస్ట్ కండిషన్ చూసి రాసుకోవద్దు, ఓకేనా. ఫస్ట్ మనం అంటే క్వశ్చన్ని చూడాలన్నమాట. అంటే ఫస్ట్ ఏమొచ్చిండు, కోడ్ ఇచ్చిండు. అంటే పర్సంటేజ్ అంటే ఏమొస్తుంది, సింబల్ కదా. అయితే చూడండి ఫస్ట్ సింబల్ ఇక్కడ ఇచ్చిందా, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద నంబర్ అని ఇచ్చిండు. ఫస్ట్ నెంబర్ అయితే లేదు కదా, ఇక్కడ లేదు కాబట్టి పోయింది. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఆడ్ నెంబర్, ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఆడ్ నెంబర్ ఉంది, మనకు పర్సంటేజ్ ఉంది కాబట్టి సెకండ్ అండ్ ఫస్ట్ కండిషన్ అనేది ఫాలో అవ్వదు. అదేవిధంగా ఇఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ద పర్ఫెక్ట్ క్యూబ్, ఓకే. థర్డ్ ఎలిమెంట్ ఉంది 8 ఉంది, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 8 ఉంది. 8 అంటే దేని క్యూబ్, 2 క్యూబ్, ఓకేనా. థర్డ్ ఎలిమెంట్ అనేది క్యూబ్ నుంచి వచ్చింది మనకు. అయితే మనకు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కండిషన్ అనేది ఫాలో అవుతుంది. ది సెకండ్ ఎలిమెంట్, ఓకే, ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఇక్కడ ఉంది చూడండి, ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ టు కోడ్ యాజ్ ద కోడ్ ఫర్ ది థర్డ్ ఎలిమెంట్, ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ సెకండ్ ఎలిమెంట్, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఏముంది 9. ఈ 9 యొక్క కోడ్ ఏముంటుంది, దీని యొక్క 8 యొక్క కోడ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు 8 యొక్క కోడ్ ఏమి ఇచ్చిండు చూడండి, ఇక్కడ మలిపేస్తాను ఫ్రెండ్స్. చూడండి 8 యొక్క కోడ్ ఏమి ఇచ్చిండు మనకు, 8 యొక్క కోడ్ ఏమి ఇవ్వడం జరిగిందంటే చూడండి 8 యొక్క కోడ్ డబ్ల్యూ ఇచ్చిండు, ఓకేనా. అంటే మనకు థర్డ్ యొక్క ఎలిమెంట్ ఏముంది, 8 ఉంది. దీని ప్లేస్లో మనము సెకండ్ ప్లేస్లో మనం 8 యొక్క కోడ్ అనేది రాయాలి. ఇక్కడ 8 యొక్క కోడ్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 యొక్క కోడ్ అనేది డబ్ల్యూ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పర్సంటేజ్ 9, 8, 7 కదా. అంటే మనకు 9కి ఏమి ఇచ్చిండు, సారీ, పర్సంటేజ్ 9, 8, 7, 9, 8, 7 కదా. అయితే మనకు పర్సంటేజ్ ఏమి ఇచ్చిండు చూడండి, యాస్టిస్గా ఉంటుంది పర్సంటేజ్ది, దీనికి మనకు సంబంధం లేదు కాబట్టి పర్సంటేజ్ జే. అయితే మనకు 8కి వచ్చిన వాల్యూకి ఇక్కడ 9కి రాయమన్నాడు. అంటే 8కి యొక్క వాల్యూ ఏముంది, డబ్ల్యూ ఉంది ఇక్కడ చూడండి, 8 యొక్క వాల్యూ డబ్ల్యూ అనేది ఉంది కాబట్టి డబ్ల్యూకి డబ్ల్యూ. అదేవిధంగా 8ది సైదావిధిగా రాయాలి, ఓకేనా. మనకి ఏం చెప్పలేడు కాబట్టి 8 వాల్యూకి డబ్ల్యూ. ఇక్కడ 7కి ఏమి ఇచ్చిండు, బి ఇచ్చిండు. ఇక్కడ చూడండి 7కి ఇక్కడ బి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 7కి బి, ఓకేనా. 7కి బి, జేడబ్ల్యూడబ్ల్యూబి ఎక్కడ ఉంది, ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ అంటే మనం ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ని చూడాలి. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ వేరే, ఇది వేరే, ఓకేనా. ఒకవేళ ఇలాంటి కండిషన్, ఓకేనా, ఇలాంటి కండిషన్స్ అనేది సాటిస్ఫై కాకుంటే ఆయన ఇచ్చింది ఇక్కడ 7కి 7 ఉంది కదా, 8కి 8, 6కి 6 అంటే కండిషన్ సరిపోలేదు అనుకోండి, అప్పుడు మనకు యాస్టిస్గా మనం రాసేయాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 7 ఏమిచ్చిండు మనకు, 7, 6, 8 స్టార్, అదేవిధంగా పర్సంటేజ్.
అయితే మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్. ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ ఉందా ఇక్కడ? ఫస్ట్ ఎలిమెంట్ అనే సింబల్ అనేది లేదు. ఓకే, పోయింది. తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉందా ఫస్ట్ ఎలిమెంట్? ఓకే, ఎస్, 7 ఈజ్ ద ఆడ్ నెంబర్. ఓకే, రైట్. అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఈవెన్ నెంబర్ ఉందా? లేదు, ఇక్కడ పర్సంటేజ్ ఉంది. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఈజ్ అండ్ సెకండ్ కండిషన్ ఆల్సో పోయింది. ఓకే, సాటిస్ఫై కాదనమాట. ఇఫ్ ద బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఇస్ డివిజిబుల్ బై 2. ఓకేనా, సెకండ్ ఎలిమెంట్ అండ్ థర్డ్ ఎలిమెంట్, అంటే సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 6 ఉంది, థర్డ్ ఎలిమెంట్ ఉంది 8 ఉంది. ఇక్కడ చూడండి, 6, 8 ఇవి రెండు కూడా డివిజిబుల్ అయితే కన్ఫామ్గా 2తోనే డివిజిబుల్ అవుతుంది. అంటే థర్డ్ కండిషన్ అది సాటిస్ఫై అవుతుంది. ది థర్డ్ ఎలిమెంట్, ఓకేనా, ది థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ద కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. ఓకేనా, థర్డ్ ఎలిమెంట్. ఓకేనా, థర్డ్ ఎలిమెంట్ ఏముంది మనకు ఇక్కడ 8 ఉంది. ఈ 8 యొక్క కోడ్ ఏమంది? ది థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బీ కోడెడ్ యాజ్ ద సెకండ్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 6 కదా, 6 యొక్క కోడ్ ఏముంది ఇక్కడ P. అంటే థర్డ్ ఎలిమెంట్ యొక్క 8 వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ P అవుతుంది మనకు. ఇక్కడ కూడా మీరు ఈజీగా అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఆప్షన్లో ఇక్కడ P ఎక్కడ ఉంది? థర్డ్ పాయింట్లో ఇక్కడ ఉంది P. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ మనం ఈజీగా ఒకటే సెకండ్లు ఇవన్నీ చేయకుండా మనం 7 వాల్యూ ఏముంది, 6 వాల్యూ ఏముంది అని చూడకుండా కానీ మనం ఈజీగా ఫస్ట్ ఆన్సర్ అనేది పెట్టేయచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ ఎక్కడ లేదు కదా మనకు, ఇక్కడ ఎక్కడ లేదని P థర్డ్ ఆప్షన్లో, కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని పెట్టచ్చు. 7కి ఏముంది ఇక్కడ E ఉంది. యాజ్ ఇట్ ఈస్గా 6 యొక్క వాల్యూ ఎంత ఉంది? 6 P, కాబట్టి P. స్టార్ యొక్క వాల్యూ ఏముంది? B. పర్సంటేజ్ యొక్క వాల్యూ ఏముంది? G. EPPBG ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా, ఈ లైక్ అండ్ షేర్ మీరు చేయడం వల్ల అనేది, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమంటుందంటే ఒక మోటివేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఎక్కువగా, ఓకేనా, ఇప్పుడు ఈ రీజనింగ్ కాకుండానే రీజనింగ్ అయిపోగానే నేను అర్థమెటిక్, ఓకేనా, అర్థమెటిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమెటిక్ మన ఇది కూడా సేమ్ టు సేమ్ దాని లెక్కనే చెప్తాను. ఓకేనా, చూడండి మీరు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చెప్పింది కదా, ఇది ఆల్రెడీ రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి, ఇది ఇంకొక టైప్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక టైప్ మాట్లాడుకున్నాం, ఇది ఒక సెకండ్ టైప్. చూడండి, ఫస్ట్ సెకండ్ టైప్ ఏముంది ఇక్కడ? సెకండ్ టైప్ చూడండి. అంటే ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ క్వశ్చన్ను చూడాలి మనం. ఇక్కడ మనం ఒక ఆన్సర్ని చేయకంటే ముందు క్వశ్చన్ని మనం ఫస్ట్ చూడాలి. ఇక్కడ క్వశ్చన్ ఏముంది? 7171628 అనేది ఉంది. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ కండిషన్. ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ ఆర్ ఈవెన్. ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్ ఆర్ ఈవెన్ ఉందా? లేదు, అంటే యాడ్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈజ్ ద పోయింది. ఓకేనా, ఫస్ట్ కోడ్ ఈజ్ పోయింది. ఫస్ట్ కండిషన్ ఈజ్ రాంగ్. ఇఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఆడ్. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆర్ ఆడ్. ఫస్ట్ డిజిట్ ఆడ్ ఉంది. ఓకే, లాస్ట్ డిజిట్ ఏముంది? ఈవెన్ ఉంది. కాబట్టి సెకండ్ కండిషన్ ఆల్సో రాంగ్. థర్డ్ కండిషన్, ఇఫ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్స్ ఆర్ ఈవెన్. థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్ అంటే థర్డ్ ఏముంది? 2 ఉంది మనకు ఇక్కడ, 6 ఉంది థర్డ్ డిజిట్. ఫోర్త్ డిజిట్ ఏముంది? 2 ఉంది. అయితే ఈ డిజిట్స్ ఈ రెండు కూడా ఈవెన్ కదా. ఓకే, సరి సంఖ్య. ఈవెన్ అంటే సరి సంఖ్య, ఆడ్ అంటే బేసి సంఖ్య కదా. 6 and 2 ఈజ్ ద ఈవెన్ డిజిట్. ఓకే, దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్. అంటే ఈ రెండు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ 6 and 2 యొక్క ఈ రెండు ఉన్నాయి కదా, వీటి యొక్క కోడ్స్ అనేది ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 6కి వచ్చిన కోడ్ ఏముంది? ఇక్కడ T ఉంది. 6కి వచ్చిన కోడ్ ఏంది? మనకు 2కి రావాలి. ఓకే, 6కి వచ్చిన కోడ్ అనేది Tకు. అంటే 2కి వచ్చిన కోడ్ ఏముంది? స్టార్ ఉంది. చూడండి, స్టార్ అంటే 6 దగ్గర ఏముంది? స్టార్. అంటే ఇది రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. 2కి T. అది ఇక్కడ చూడండి మీరు, లాస్ట్ నుంచి స్టార్ అండ్ T రావాలి. అంటే ఒకటి వదిలిపెట్టి స్టార్ అండ్ T అనేది రావాలి మనకు. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది స్టార్ అండ్ T అనేది ఇక్కడ లేదు. అంటే ఒకటి ఫస్ట్ వదిలేసిన తర్వాత మనకు స్టార్ అండ్ T రావాలి, ఇక్కడ లేదు. లాస్ట్కి వదిలేసిన తర్వాత స్టార్ అండ్ T ఉందా? లేదు. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ Q వదిలేస్తే ఇక్కడ స్టార్ అండ్ T ఉంది. ఇక్కడ చూడండి, ఇగో స్టార్ అండ్ T అనేది ఉంది. అంటే మనకు థర్డ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్. ఓకేనా, థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఏముంది? ఇక్కడ స్టార్ అండ్ T ఉంది. అంటే మనకు ఈజీగా మనం సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ చూడండి మీరు, 7కి ఏముంది? 7కి Z. ఓకే, 7కి Z. 1కి ఏముంది? 1కి J. 1కి J. 8కి ఏముంది? 8కి Q. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మన కామెంట్ రూపంలో దీని ఆన్సర్ అనేది తెలియజేయండి మీరు. ఓకే, సేమ్ టు సేమే చేయాలి మనం అన్నీ కూడా. ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, VBCD. ఓకే, VBCD ఈజ్ రిలేటెడ్ టు ఏంటి ఇచ్చాడు? VBCD ఈజ్ రిలేటెడ్ టు MTTV. MTTV is certain. We based on the English alphabetical order. In the same way, the
LVXX ఈజ్ ద రిలేటెడ్ టు CNJP. అంటే మనం సింపుల్గా ఇప్పుడు వీక్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 22. నేను ఆల్రెడీ నిన్న మీకు కోడింగ్ డికోడింగ్ రావాలంటే ఆల్ఫాబెటిక్ A నుంచి Z వరకు కన్ఫామ్గా మీకు నంబర్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు A నుంచి Z వరకు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. Bకి వాల్యూ ఏముంది, Bకి 2, Cకి 3, Dకి 4. అదేవిధంగా ఇక్కడ చూడండి Mకి 13, Tకి 20, మన Tకి 20, Vకి ఏముంది, Vకి 22. అదే చూడండి ఇక్కడ 22 నుంచి 22కి 13కి వెళ్ళాలి అంటే -9 జరిగింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఇక్కడ 20, ఇక్కడ 2 నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 నుంచి 20కి వెళ్ళాలి అంటే 2 నుంచి అంటే A అంటే దాదాపుగా మనకు ఎంత వస్తుంది 28 ప్లేస్ అన్నమాట. ఇది B అనేది ఇప్పుడు 26, Z అనేది ఎంత 26 అంటే -8 ప్లేస్కి వెళ్ళింది. ఇది -9 ప్లేస్కి వెళ్ళింది. ఇది -8 ప్లేస్కి వెళ్ళింది అంటే -9 -8 ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది కొద్దిగా కష్టంగా ఉంది కదా, మీకు కొద్దిగా కష్టంగా అనేది ఉంది. B నుంచి ఇక్కడ వెళ్ళాలంటే ఇంకొకటి ఇచ్చిండు అతనే. ఓకేనా. ఇక్కడ LVX ఇక్కడ చూడండి LVSX అది CNJP అని ఉంది. ఇది డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. ఓకేనా. ఇక్కడ -9 12 -9 అంటే ఎంత, 3. 12 - 3 అంటే 3. ఇక్కడ చూడండి -22 - 8 అంటే ఎంత, -22 అంటే -8, 22 - 8 అంటే 14 ఈజ్ ద N. ఓకే రైట్. -9 అంటే 10 -10 -8 అంటే 24 - 8 అంటే ఎంత 16 అంటే P. ఈ విధంగా ఇచ్చిండు. ఓకేనా. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ అనేది చూద్దాం. ఒకసారి ఆన్సర్ అనేది మనం చూద్దాం. మనకు ఫాలో అవుతుంది ఏంటంటే -9 -8 కదా, -9 -8. మీకు ఈజీగా రావాలంటే ఈ కన్ఫామ్గా రావాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఈజీగా రావాలంటే, మీకు కోడింగ్ డికోడింగ్ రావాలంటే కన్ఫామ్గా మీకు ABCD A నుంచి Z వరకు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా తెలియాల్సిందే. అదే మీరు అనలైజ్ చేయండి. అదేవిధంగా కోడింగ్ డికోడింగ్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు అన్నమాట. ఓకే. మనం ఆ వీడియో అనేది కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి చూడండి మీరు. ఓకే. ఒకవేళ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆ వీడియోని నేను ఫార్వర్డ్ చేస్తాను. అక్కడ వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. KXRZ అంటే మనకు -9 ఇచ్చిండు. ఓకేనా. ఫస్ట్ -9 అంటే 11 నుంచి -9 పోతే 2 అంటే ఏమొస్తుంది, B వస్తుంది. అంటే అన్నిట్లా B అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. అన్నిట్లా B అనేది ఉంది. X అంటే ఎంత 24 - 8 అంటే 16. అదే తర్వాత వచ్చేది నాకు P. తర్వాత ఈ BP ఉందా, ఈ 2 V అండ్ D ఈజ్ పోయింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఒకటి తెలిస్తే మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. అంటే -18 నుంచి ఏం పోవాలి, ఇక్కడ -8, ఇక్కడ -9 అంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది, I వస్తుంది. BPI ఎక్కడ ఉంది, B ఈజ్ ద రైట్ ఆన్సర్. BPI ఇంకా మనం జడ్ చేయాల్సిన అవసరం లేదు. జడ్ ఎంత 26 - 8 అంటే 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. B ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి మీరు షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేస్తే అంత మోటివేషన్ వస్తుంది మీకు. మంచి క్వశ్చన్స్, అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా GS క్వశ్చన్స్ కూడా నేను గ్రూప్ D కోసం అని చేస్తాను ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్, ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రూప్ D అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ALPకి అయినా సరే, గ్రూప్ D ALP అదేవిధంగా NTPC అండర్ గ్రాడ్యుయేట్కి కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకు ఈజీగా చేయొచ్చు అనమాట. మనం అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఇచ్చింది కదా, ఇక్కడ మనం డిఫరెంట్గా ఆలోచించకుండా ఈజీగా చేయొచ్చు అనమాట. ACT. ఓకేనా. ఇక్కడ చూడండి ACT, అదేవిధంగా బస్, BUS బస్, అదేవిధంగా కార్, అదేవిధంగా డాడ్, 4 సిరీస్ ఇచ్చింది కదా, DAD. ఓకే. అయితే చూడండి ఇక్కడ మీరు ఇఫ్ ఈచ్ ఆఫ్ ది వర్డ్స్ ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజ్డ్ టు ది ఇమ్మీడియట్ ఫాలోయింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇచ్చాడు. అంటే ఓవెల్స్ ఏమున్నాయి మనకు ఇక్కడ చూడండి, AEIOU ఇవి ఉన్నాయి అన్నీ కూడా +1 అవుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా +1 అవుతుంది. AUIOU ఆర్డర్. ఓకేనా. ఈచ్ కాన్సోనెంట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆర్డర్ ఇమ్మీడియట్ ప్రిసీడింగ్. ఓకేనా. మనకేమి ఇచ్చిండు, ఇంగ్లీష్ ప్రిసీడింగ్ అంటే కాన్సోనెంట్. మిగతా అన్నీ కూడా మనకు 5 ఉంటే 21 -1 అనేది అవుతుంది. -1 ఓవెల్స్ ఉంటే +1, కాన్సోనెంట్ ఉంటే -1. అయితే ఇక్కడ కూడా మనకు ABCD రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా ట్రిక్తో మనం చేస్తే ఈ ఆన్సర్ అనేది మనం చేయొచ్చు. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ హౌ మెనీ లెటర్స్ క్లస్టర్ దస్ ఫార్మ్డ్ విల్ నో ఓవెల్ అపియర్. ఓకేనా. నో ఓవెల్ అపియర్ అంటే మనకు ఇప్పుడు కాన్సోనెంట్ని చేస్తేనే మనకు ఓవెల్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఉంది కాన్సోనెంట్ ఏముంది, B, Aకి B, నెక్స్ట్ ఏముంది Eకి F, ఇది ట్రిక్ ఫ్రెండ్స్. ఓకేనా. ఈకి ఐ తర్వాత ఏమొస్తుంది H, ఓ తర్వాత 15 అంటే H కాదు, ఇది ఇక్కడ J,
9 కదా, జే 10. ఇక్కడ 10. దీన్ని ఇప్పుడు కాన్సనెంట్ని ప్రిసిడ్ చేస్తేనే మనకు వస్తుంది కదా ఈ ఓవెల్స్ కదా. మనకేమొచ్చిండు ఓవెల్స్ అంటే విల్ నో ఓవెల్ అపియర్ అంటే ఎన్ని అంటే ఇక్కడ వచ్చిన ఈ పదాలు ఉన్నాయి కదా 4 పదాలు. 4 పదాలలో ఎన్ని పదాలు ఓవెల్ రాకుండా ఉన్నాయని మనకు క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. అయితే ఓ తర్వాత 15 తర్వాత 16 తర్వాతకి వెళ్ళి యూ 21 కదా, 22 ఎంత వి. ఈ పదాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడైనా అంటే బి ఎఫ్ జే పి వి జే బి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లో ఇప్పుడు కాన్సోనెంట్ బీకి అంటే ఇక్కడ ఓవెల్ అనేది వస్తుంది. ఓవెల్ ఏమొస్తుంది బీకి అంటే ఏ ఓవెల్ అనేది వస్తుంది. బి కాన్సోనెంట్కి మనం -1 చేయాలి కాబట్టి ఇక్కడ ఓవెల్ ఒకటే వస్తుంది. తర్వాతకి వెళ్ళి బిఎఫ్ జేపీవి ఉందా ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఓకేనా. ఎక్కడ అనేది జేపీవి బిఎఫ్ జేపీవి అనేది లేదు కాబట్టి మనకు ఒకటే ఓవెల్ అనేది వస్తుంది. ఓకేనా. అయితే ఆన్సర్ ఏమొస్తుంది ఇవి అన్నింటిలో కూడా నాకు కాన్సోనెంట్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా. మీరు చేయండి కూడా. ఓకేనా. కాన్సోనెంట్ అనేది ఫాలో అనేది అవడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు ఆన్సర్స్ ఎంత 3 అంటే ఒక పదంలోనే మాత్రమే మనకు ఓవెల్ అనేది ఉంటుంది. మిగతా 3 పదాలలో లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మూడు క్వశ్చన్ ఇవి అన్నీ కూడా మనకు లేవు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు చాలా అడగడం జరిగింది. 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్. ఓకేనా. అంటే మనకు ఆడ్ డిజిట్ అంటే ఏంది బేసిక్ సంఖ్యలు. ఓకే. బేసిక్ సంఖ్యల్లో ఈచ్ ఆడ్ డిజిట్ అంటే ఆడ్ డిజిట్లో మనం ఏం చేయాలా ఆడ్ డిజిట్లో +1 అదేవిధంగా 2 ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఈచ్ ఈవెన్ డిజిట్. ఓకేనా. ఈవెన్ డిజిట్లో మనం ఏం చేయాలంటే 2 ఈజ్ సబ్స్ట్రాక్ట్. ఓకేనా. 2 ఈజ్ సబ్స్ట్రాక్ట్ -2 అనేది చేయాలి. అయితే ఈవెన్ డిజిట్ నంబర్ 7 6 హౌ మెనీ డిజిట్స్ విల్ బి అపియర్ మోర్ దాన్ వన్స్. ఓకేనా. ఈయన ఏమిచ్చిండు ఇక్కడ 7 4 1 8 5 3 6. ఫస్ట్ ఈవెన్ డిజిట్ ఏమున్నాయి ఈవెన్ డిజిట్ చూడండి ఇక్కడ ఈవెన్ డిజిట్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది 6 ఈవెన్ డిజిట్ ఇక్కడ ఏమొస్తుంది 10 ఈవెన్ డిజిట్ -2 కదా ఫ్రెండ్స్. ఓకే. ఈవెన్ డిజిట్ 2 ఈజ్ సబ్స్ట్రాక్షన్ ఉంది ఈచ్ ఈవెన్ డిజిట్ అంటే ఇక్కడ 2 వస్తుంది. ఓకే. ఇక్కడ 2 -2 కదా ఇక్కడ -2 ఇక్కడ కూడా -2 అంటే మనకు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్. ఓకే. -6 ఇక్కడ -6 అంటే ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఏమొస్తుంది 4. ఓకే. మిగతావన్నీ కూడా ఇప్పుడు మనకు యాడ్ +1 కాబట్టి 8 2 6 4 అంటే ఏమన్నాడు ఎన్ని డిజిట్లు ఎన్నిసార్లు అప్పేర్ అయినాయి అంటే ఒకటి కంటే ఎక్కువగా ఎన్ని డిజిట్స్ అనేది మనకు అంటే ఫాలో అయినది అనమాట. అంటే ఎక్కువసారి రిపీట్ అయింది. 2 డిజిట్ ఒకటి ఫాలో అయింది. అదేవిధంగా 6 డిజిట్ అదేవిధంగా 4 డిజిట్ అంటే మొత్తం ఎన్ని డిజిట్లు మనకు 3 డిజిట్స్. ఓకేనా. 3 డిజిట్స్ అనేది మనకు రిపీట్ అనేది అయినాయి కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ అనేది మనం కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కామెంట్ రూపంలో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది చేయండి. సేమ్ కదా ఈ కామెంట్ అనేది చేయండి మీరు. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ద సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఈజ్ ద ఫాస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 2468 ఇన్ అండ్ స్లో ఈజ్ కోడెడ్ యాజ్ 1327. అయితే ఇది కోడ్ యాజ్ ఎస్ యొక్క మన కోడ్ ఏందని అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ కూడా మనం ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది ఏంది క్వశ్చన్ చూడాలా. ఓకేనా. ఫస్ట్ మనం చూడాల్సింది క్వశ్చన్ ఏముంది ఎస్ యొక్క కోడ్ ఏంది మనకు అడగడం అనేది జరిగింది. ఫాస్ట్ ఏముంది ఫాస్ట్ FAST ఫాస్ట్. దీని యొక్క కోడ్ ఏముంది 2468 అదేవిధంగా స్లో యొక్క కోడ్ ఏముంది స్లో యొక్క కోడ్ 1327 చూడండి. ఎస్ అంటే మిగతా సేమ్ టు సేమ్ ఉన్నాయి ఎక్కడైనా చూడండి ఒకటే వాల్యూ ఎస్ అనేది సేమ్ టు సేమ్ ఉంది అంటే మనం ఇక్కడ ఇచ్చిన దాంట్లో కూడా ఒక వాల్యూ అనేది మనకు సేమ్ టు సేమ్ అనేది దొరుకుతుంది అనమాట. చూడండి 2 ఉందా 2 ఉంది. ఓకే 2 సమానంగా ఉంది అనమాట. చూడండి 2 అనేది ఉంది. 4 ఉందా 4 లేదు. 6 ఉందా 6 లేదు. 8 ఉందా 8 ఉందా లేదు. కాబట్టి మనకు ఎస్ యొక్క కోడ్ అంటే ఏముంది అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆ టాపిక్ పైన బేస్ చేసుకుని ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా. దీని యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమొచ్చి ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే. చూడండి. JROK is related to HPMI is certain way based on the English alphabetical order in the same way is the చూడండి ఇక్కడ ఏమిచ్చిండు ఇదట JROK is related to HPMI
ఇప్పుడు మీకు రావాలంటే కన్ఫర్మ్గా ఇక్కడ 10, ఆర్ యొక్క 10, ఆర్ యొక్క 18, ఓ యొక్క 15, ఇక్కడ కే యొక్క కే కదా 11, ఇక్కడ హెచ్ 8, పి 16, ఇది 13, ఐ 9. అంటే ఇక్కడ చూడండి మీరు అన్నీ కూడా ఇక్కడ -2 పోతున్నాయి, -2 అయితే మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, డిఎల్ఐవి ఇచ్చిండు. డిఎల్ఐఈ అంటే ఇక్కడ ఈ 4, ఇక్కడ 12, 9, 5 అంటే -2 అంటే 4 నుంచి -2 అంటే బి వచ్చిందా ఎక్కడైనా చూడండి, బి ఓకే అన్నింటిలో ఉంది బి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది పోతుంది బి, సి అండ్ డి ఆప్షన్ ఈజ్ ద ఎలిమినేషన్ అయిపోతుంది. 10 బీజే ఉందా, బీజే ఉంది ఓకే. ఐ నుంచి 2 అంటే 7 అంటే ఏంటిది జీ బీజేజీ ఎక్కడ ఉంది, బీజేజీ ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్, బీజేజీ. ఇంకా మనం సెకండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 నుంచి అంటే ఇక్కడ సి వస్తుంది, 5 నుంచి అంటే ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా. నేను టెలిగ్రామ్లో కూడా ఆ వీడియో అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రావాల్సిందే. ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా మీకు కామెంట్ అనేది చేయండి ఓకేనా, కామెంట్ అనేది చేయండి. మీకు అన్నీ కూడా నేను చెప్పడమే జరుగుతుంది, ఒక్కొక్కటి హోంవర్క్ ఇస్తాను, ఒక్కొక్కటి చెప్తున్నాను ఓకేనా. అన్నీ చెప్పాలంటే కూడా టైం అనేది ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్ ఓకే. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా మనకు ఏ ఎగ్జామ్కి అయినా మన ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, మనకు ఇంకా టీఎస్ఎస్పీ కానీ, మనకు రైల్వే కానీ అన్ని ఎగ్జామ్లో, ఈ బ్యాంక్ ఎగ్జామ్లో కూడా ఎస్ఎస్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఏం ఇచ్చిండు, ఈ బ్యాంక్లో అయితే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇది 5 క్వశ్చన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, 5 మార్క్స్ ప్రిలిమ్స్ క్లర్క్ లెవెల్లో ఓకేనా. పిఓ లెవెల్ అంటే ఒకటే క్వశ్చన్ వస్తుంది అనుకుంటా, ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో రాదు ఇలాంటి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు బుక్ ఆప్షన్ అనేది ఇచ్చిండు. మనం ఇక్కడ మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ కూడా చూసి చేసుకోవచ్చు. ఏమి ఇచ్చిండు, రీడ్ దిస్ బుక్ అన్నాడు, రీడ్ దిస్ బుక్. దీనికి ఏమొచ్చిండు ఆప్షను, ఓపీఎస్టీ, అదేవిధంగా ఓపీఎస్టీ క్యూఆర్, ఓపీఎస్టీ క్యూఆర్. అదేవిధంగా తర్వాత ఏమైనా టేబుల్, తర్వాత బుక్ ఆన్ టేబుల్. దీనికి కూడా ఇచ్చిండు క్యూఆర్ఎల్ఎం పీక్యూ. చూడండి ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ బుక్ 2 బుక్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వేరేది రీడ్ ఉందా, ఇక్కడ లేదు. దిస్ ఉందా, లేదు. టేబుల్ కూడా లేదు. అంటే మనకు బుక్ ఎక్కువ ఏముంటుంది అంటే రెండిట్లో కూడా మనకు సేమ్ ఉన్న వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఓపీ ఉందా, ఓపీ లేదు. ఎస్టీ ఉందా, ఎస్టీ లేదు. క్యూఆర్ ఉందా, క్యూఆర్ ఉంది. ఇక్కడ చూడండి క్యూఆర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ అనేది క్యూఆర్ ఇస్ ద రైట్ ఆన్సర్. బుక్ యొక్క కోడ్ అంటే ఏముంది అంటే క్యూఆర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్. ఇంకొక క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సేమ్ టు సేమ్ కదా దాని లెక్కనే, కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ రాగానే ఏమని చేయాలంటే ఇక్కడ ఏమిచ్చిండు, ఆర్ యొక్క కోడ్ అనేది ఏమని అడగడం అనేది జరుగుతుంది. మనకు ఆర్ యొక్క కోడ్ అనేది ఏంటిదని అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒక ఆర్ యొక్క కోడ్ అనేది ఏమని అంటే మనం ఫస్ట్ రాయాల్సింది ఏంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆర్కి ఇక్కడ ఉంది కదా ఆర్, ఇంకా తర్వాత ఇక్కడ ఆర్ ఉందా, ఇక్కడ చూడండి ఆర్ కూడా దీంట్లో కూడా ఉంది. అంటే సేమ్ టు సేమ్. హౌ ఉందా, హౌ లేదు ఓకేనా. హౌ ఆర్ దే కమింగ్ అని ఉంది, హౌ అని లేదు. ఆర్ యూ ఉంది, యూ ఉందా, లేదు. కాబట్టి మనకు ఆర్ది ఒకటే ఉంటుంది, కాబట్టి ఏఎస్ దీంట్లో ఉందా, ఏఎస్ ఉంది, కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జడ్ ఉంది ఓకే ఫ్రెండ్స్. ఇంకొద్దిగా చూడండి, హౌ ఆర్ యూ, ఆర్ దే కమింగ్, ఆర్ ఉంది ఓకే. జేఎల్ ఓకే, జేఎల్. తర్వాతకి వెళ్ళి జేపీ ఉందా, జేపీ లేదు ఓకే. ఆర్సీ ఉందా, ఆర్సీ లేదు. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఏం చెప్పొచ్చు మనం ఈజీగా జేఎల్ ఈజ్ ద జేఎల్ అంటున్నాను. జెడ్ఎల్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జెడ్ఎల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకే. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ వన్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ మంచిగా చదవండి ఫ్రెండ్స్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ వన్.